హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ కరెంట్ అఫైర్స్ రాము సార్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ 67 రామన్ మెగాసిస్ అవార్డు 2025 ప్రకటించిన రామన్ మెగాసిస్ అవార్డులు. మీకు అన్ని పోటీ పరీక్షలు యూపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, జీడీ, డిఎస్సిలో ప్రతి ఎగ్జామ్లో ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది. రామన్ మెగాసిస్ అవార్డు 2025 రామన్ మెగాసిస్ అవార్డులు. అసలు రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? రామన్ మెగాసిస్ అవార్డుని ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు? తొలి భారతీయ మహిళ ఎవరు? ఇప్పటివరకు ఎంతమందికి భారతీయులకు వచ్చింది? 2025 వచ్చిన రామన్ మెగాసిస్ అవార్డు ఎన్వా ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. 2025 రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయ సంస్థ ఏమైనా ఉందా? ఇప్పటి వరకు భారతీయ సంస్థలకు ఎన్నిసార్లు రామన్ మెగాసిస్ అవార్డు వచ్చింది? రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడు, పాస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు? రామన్ మెగాసిస్ అవార్డు ఏ దేశంలో ఇస్తారు? రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడికి ఏ ఇయర్లో వచ్చింది? రామన్ మెగాసిస్ అవార్డుని ప్రారంభంలో ఎన్ని రంగాలు ఇచ్చేవారు? రామన్ మెగాసిస్ అవార్డు ప్రైజ్ మనీ ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ 2025 రామన్ మెగాసిస్ అవార్డు ఎంతమందికి ఇచ్చారో దీంట్లో ఇండియన్ ఆర్గనైజేషన్ పేరు ఏం పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గమనిస్తే 67 రామన్ మెగాసిస్ అవార్డు 2025 2025 వచ్చిన రామన్ మెగాసిస్ అవార్డు 67వ ఎడిషన్, 67 ఎడిషన్. ఈసారి 3 అవార్డులు వచ్చాయి, 3 అవార్డ్స్. దీంట్లో 2+1 అంటే 2 అంటే పర్సన్స్, 1 అంటే ఆర్గనైజేషన్. ఈ 1 చాలా ఇంపార్టెంట్. భారతీయ సంస్థ, ఇండియన్ ఆర్గనైజేషన్, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు పరిశోధన చేస్తారు? దేనిపైన పరిశోధన చేస్తే ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వడం జరిగింది? మాట్లాడుకుందాం. మరి దీంట్లో ఫస్ట్ 1 పర్సన్ చూస్తే సాహీనా అలీ ఒక ఉమెన్. రామన్ మెగాసిస్ అవార్డు 2025లో పొందిన మహిళ సాహీనా హుస్సేన్. ఏ దేశం అంటే మాల్దీవ్స్ దేశానికి చెందిన ఒక మహిళ సాహీనా హుస్సేన్. ఈమె పర్యావరణం పైన పరిశోధన చేసానికి ఇచ్చారు, పర్యావరణం, ఎన్విరాన్మెంట్. సెకండ్ పర్సన్ చూసుకుంటే ఫ్లావినో యాంటోనియా వెలెక్నా అనాలి, లేదా ఫ్లావినో యాంటోనియా గుర్తుపెట్టుకోవాలి. ఫ్లావినియో యాంటోనియా ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఫిలిప్పైన్స్. ఈయన కూడా రామన్ మెగాసిస్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన కూడా పర్యావరణం పైన పరిశోధన చేశాడు. ఎవరినైనా? ఫ్లావినో యాంటోనియో. మరొక ఉమెన్ పేరు సాహీనా అలీ. మరి ఆర్గనైజేషన్ పేరు వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్, సింపుల్గా ఎడ్యుకేట్ గర్ల్స్. ఏ దేశానికి చెందిన ఆర్గనైజేషన్ అంటే భారతదేశానికి చెందిన ఒక సంస్థని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎడ్యుకేట్ గర్ల్ అనే సంస్థని ఎవరు స్థాపించారు? వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక భారతీయ సంస్థ కావున ఎడ్యుకేట్ గర్ల్ అనే సంస్థని మనకి 2007లో ప్రారంభించిన వ్యక్తి సాఫీనా హుస్సేన్. బాలికల విద్య కోసం ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థని ప్రారంభించారు. ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ చేసినప్పటికీ భారతదేశంలో గ్రామీణ మారుమూల ప్రాంతంలో ఉన్న బాలికల కోసం ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఆమె 2007లో ఎడ్యుకేట్ గర్ల్ అనే ఒక సంస్థని ప్రారంభించారని గుర్తుపెట్టుకోవాలి. 2025 రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఒక ఆర్గనైజేషన్ పేరే ఎడ్యుకేట్ గర్ల్స్, భారతదేశానికి చెందిన సంస్థ. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సంస్థకి అవార్డు ఇవ్వలేదు, తొలిసారిగా ఈ అవార్డు వచ్చింది కావున వెరీ ఇంపార్టెన్స్. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన పాస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఎడ్యుకేట్ గర్ల్స్ అని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. 2025 వచ్చిన రామన్ మెగాసిస్ అవార్డు అంటే వరుస క్రమంలో 67 ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారంటే ఏషియన్ నోబెల్గా పిలుస్తారు. రామన్ మెగాసిస్ అవార్డుని అంటే ఏ పేరుతో పిలుస్తారు? ఏషియన్ నోబెల్గా పిలుస్తారు మై డియర్ ఆస్పిరెంట్స్. రామన్ మెగాసిస్ అవార్డుని 1957లో స్టార్ట్ చేశారు. ఇంతకీ అవార్డు ఎవరి పేరు మీదకి ఇస్తారంటే ఫిలిప్పైన్స్ మాజీ అధ్యక్షుడు, ఫిలిప్పైన్స్ 7వ ప్రెసిడెంట్ అయిన రామన్ మెగాసిస్ అవార్డు అంటే రామన్ మెగాసిస్ పేరు మీదకి ఇస్తారు. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 31న ప్రకటిస్తారు. ఆ రోజు రామన్ మెగాసిస్ యొక్క జయంతిని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఆస్పిరెంట్స్. మరి అవార్డు ఏ గవర్నమెంట్ ఇస్తున్నామో? ఫిలిప్పైన్స్.
ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ $50,000 మా, $50,000 $50,000 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి పాస్ట్ ఇండియన్ కూడా ఎవరు అంటే ఆయన మన భారతీయుడు. రామన్ మెగాసిస్ అవార్డు పాస్ట్ పర్సన్ ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబా భావే. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఆచార్య వినోబా భావే. ఆచార్య వినోబాకి 1958లో వచ్చింది. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ పాస్ట్ ఇండియన్ ఉమెన్ మదర్ తెరీసా. మదర్ తెరీసా 1962లో వచ్చింది మై డియర్ యాస్పిరెంట్స్. మరి ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ కూడా ఈ అవార్డు వచ్చింది 1971. ఎంఎస్ స్వామినాథన్ 1971. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన భారతీయులు కూడా ఇక్కడ ఉన్నారు, మీరు చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. దాంట్లో ఆచార్య వినోబావే భారతీయుడు 1958లో వచ్చింది. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరీసా 1962. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంఎస్ స్వామినాథన్ 1971. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ్ 1965లో వచ్చింది. సత్యజిత్ రే 1967 భారతీయ సినిమా నిర్మాత, భారతీయ దర్శకుడు కూడా. నెక్స్ట్ వన్ జర్నలిస్ట్ రవి కుమార్కి 2019లో వచ్చింది. నెక్స్ట్ సోనామ్ వాంగ్చుక్ ఒక పర్యావరణవేత్త, భారతీయ పర్యావరణవేత్త 2018లో వచ్చింది. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఈయనకి 2006లో వచ్చింది. అండ్ కిరణ్ బేడి భారతదేశానికి తొలి మహిళా ఐపీఎస్, పాస్ట్ ఇండియన్ ఉమెన్ ఐపీఎస్ కిరణ్ బేడి, ఆమెకు 1994లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి మై డియర్ యాస్పిరెంట్స్. రామన్ మెగాసిస్ అవార్డు 2025లో వచ్చిన ఎడిషన్ 67 ఎడిషన్. మరి ఈసారి 67 ఎడిషన్లో 2 మెంబర్స్, ఒక ఆర్గనైజేషన్ గుర్తుపెట్టుకోవాలి మై డియర్ యాస్పిరెంట్స్, చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. అదే 2024లో అయితే 66 ఎడిషన్, 66వ ఎడిషన్. అంటే 66వ ఎడిషన్లో 4+1 ఇచ్చారు. 4 మెంబర్స్, ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ పేరేమో రూరల్ డాక్టర్స్ మూమెంట్. 2024లో పొందిన సంస్థ పేరు రూరల్ డాక్టర్స్ మూమెంట్. 2024లో 4 మెంబర్స్కి ఇచ్చారు. దాంట్లో ఫస్ట్ పర్సన్ ఎన్వెంగ్టి నొవాంగ్ ఫువాంగ్, సెకండ్ వన్ కర్మా ఫూన్స్, థర్డ్ వన్ మియాజాకి హయావో, ఫోర్త్ వన్ ఫరీజ్వా పరహాన్. 2024 మనకు అవసరం లేదు, 2025 గుర్తుపెట్టుకోవాలి. రానున్న అన్ని పోటీ పరీక్షలో 1 మార్కు వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి మై డియర్ యాస్పిరెంట్స్. ఆల్ ద బెస్ట్.